ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మౌన పోరాటం. ఎందుకోండి దయ్యం గారు ఎలాగో చచ్చారు కదా, మీకు పగలు ప్రతీకారాలు ఎందుకు? దయచేసి వదిలేయండి నానాజీ గారు. ఏంటి వదిలేయాలా? సువర్ణకి కనిపించిన నేను మీకు కనిపిస్తున్నానంటే అర్థం కాలేదా? మీరు వాళ్లతో తోడు దొంగలు అని. మిమ్మల్ని ఎక్కడికి పారిపోతున్నారు? మీరు ఎంత దూరం పారిపోయినా మీరు ఎవరిని వదిలిపెట్టను. ఇప్పుడే ఇక్కడే మీ అందరి ఎంత చూస్తాను. తప్పేం లేదా? అయ్యో పాపం పుణ్యమని ఇవేమీ ఆలోచించకుండా నా చావు ముహూర్తం ఫిక్స్ చేసినప్పుడు మీరంతా వంత పాడారు. నాకు పాడి కట్టాలని చూశారు. వదలను, ఎవరిని వదలను. చెప్పేస్తా. మీకు దండం పెడతా. ఏమైంది సువర్ణ? ఇది ఇల్లు అనుకున్నారా లేక ఏమనుకున్నారు? ప్రతి రాత్రి ఈ గావు కేకలేంటి? అయ్యో మాకు కావు కేకలు కావు దుర్గా. అదిగో అదిగో అక్కడ చూడు, ఎవరున్నారు చూడు. ఎక్కడ ఎక్కడ ఎవరు? నానాజీ దయ్యమయ్యి. దెయ్యం భూతం అన్నావంటే నీ పీక పిసుకుతా. సారీ ఆత్మగారు, సారీ. రఘురామ్, పిచ్చి మాటలు మాట్లాడతావేంటి? ఎవరితో మాట్లాడుతున్నావు? అయ్యో దుర్గా, ఇవి పిచ్చి మాటలు కాదు. అదిగో చెట్టు అంతా నానాజీ ఆత్మ అక్కడ ఉంటే నీకు కనిపించట్లేదా? చిచి, మాకేం కనిపించట్లేదు. అయ్యో కనిపించట్లేదా? అవంతి, మయూరి, మీకు నానాజీ ఆత్మ ఏమైనా కనిపిస్తుందా? లేదు. అయ్యో ఈ ముగ్గురికి ఏదో అయినట్టుంది అవంతి, అందుకే ఇలా ప్రవర్తిస్తున్నారు. ఆత్మ అంటున్నారు గాని ఇక్కడెక్కడ కనిపించడం లేదు. మిమ్మల్ని మంచి వాళ్ళని నమ్మి దుర్గ మిమ్మల్ని ఆదరిస్తే దుర్గ గారి కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు. మీ నీచ నికృష్ట కమ్మని బుద్ధులు చూపిస్తున్నారు. మిమ్మల్ని చంపేయాలి. మమ్మల్ని చంపేస్తాడంట. ఒక్కసారిగా నొప్పి తెలియకుండా కాదు, మిమ్మల్ని నొప్పించి చంపాలి. నొప్పించి చంపుతాడంట. ఎలా చంపాలి? ఎలా? కర్ర. ఏమైంది? ఈ కర్రతో మిమ్మల్ని పాది చంపుతా. ప్రామిస్ దేం గారు, నాదేం తప్పులేదు. అంతా వీళ్ళే చేశారు. అయ్యో వద్దు నానాజీ, వద్దు. నానాజీ ఏమైంది? ఈ గదిలో ఎవరు లేరు. ఏమైంది? మనకెవరైనా కనిపిస్తున్నారా? మీకు కళ్ళు కనపట్లేదా? అదిగో నానాజీ మమ్మల్ని ఎలా కొట్టి చెప్పేస్తున్నాడు. సొంత కొడుకుని చంపాలనుకున్నావు కదా? నానాజీ లాంటి ఆత్మలు అలాంటి పుణ్యాత్ములకి కాదు, మళ్ళాంటి పాపాత్ములకే కనిపిస్తాయి.
రక్షించు దుర్గా, కొట్టేస్తున్నాడు దుర్గా, చెప్పేస్తున్నాడు దుర్గా. వద్దు. అయ్యో, ఒళ్ళతో హోన చేసి డబ్బు చచ్చినాడు. అమ్మా, అమ్మో 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 అనవసరంగా పిలిచావు. తొందరగా రా, తొందరగా రా, చంపేస్తాడు. తొందరగా రా, చంపేస్తాడు. రా 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 రా. పదండి, 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 త్వరగా పదండి, పదండి. అమ్మా, అమ్మా, అమ్మా. నానాజీ పరుగులు పెట్టించి మరీ బడిత పూజ చేస్తున్నాడు. నా కొడుకు మురారిని చంపాలని చూస్తావా సువర్ణ? ఇది చాలదు, ఇంకా కావాలి. మేనకోడల్ని అడ్డం పెట్టుకుని రాజశేఖర్తో చేతులు కలిపి నాటకాలాడతావా రఘురాం? నీకు కూడా శిక్ష పడాల్సిందే. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అల్లుకో సొలుపే మున్నది. అందరం ఒకటై చేయి కలిపితే ఎదురే మున్నది. ఏది దయ్యం? అమ్మో, ఎక్కడ దాక్కున్నాడు? నానాజీ, ఆ, నానాజీ, 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 నానాజీ. సువర్ణ, నానా. సువర్ణ, నేను దుర్గని. కూల్ కూల్, దుర్గని దుర్గని. ఊరుకో, కూల్. అసలేమైంది? రఘురాం, నక్షత్ర, ఏంటి అరుపులో కేకలు? ఎవరో మిమ్మల్ని కొడుతున్నట్టు? ఏంటి? ఎవరో కొడుతున్నట్ట? అంటే నీకెవరూ కనిపించలేదా? అంటే మరి మాకు అది నువ్వు ఇంకా గొప్పలకు పోతావేంటి? ఆ నానాజీ దెయ్యంగా కనిపించాడు, దాన్ని ఇంకా దాచడం ఎందుకు? అది నానాజీ ఆత్మని చెప్పు. ఆత్మే దుర్గా, పిచ్చి కొట్టాడు కొట్టాడు. నానాజీ ఆత్మే ప్రేతాత్మలా కనిపించి పిచ్చి కొట్టాడు కొట్టాడు. నానాజీయా? అయ్యో దేవుడా! అదేంటి సువర్ణ, ద గ్రేట్ రాజశేఖర్ గారి భార్యననేసి గ్రేట్ గోపాలరావు గారి కూతురనేసి ఇలాంటి ఆత్మలకి భయపడ్ను, అస్సలు నమ్మను అన్నావు. ఎప్పుడెలా నమ్మావు మరి? ఛీ! ఛీ! ఏదో అహంకారంతో బుద్ధి తక్కువయ్యి అలా మీ ముందు కొంచెం బిల్డప్పించాను. దుర్గా దుర్గా దుర్గా, ఆ తాయెత్తేది ఉంది కదా, అది కొంచెం ప్లీజ్ 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 నువ్వే ఇచ్చే. లేదంటే నువ్వే కట్టు కట్టు దుర్గా. నానొచ్చి చంపేసేలాగున్నాడు, కట్టు దుర్గా ప్లీజ్ దుర్గా, నీకు దండం పెడతా. నానొచ్చి చంపేసేలాగున్నాడు, వాళ్ళంతా హోనమైపోయింది దుర్గా, ప్లీజ్ దుర్గా. అయ్యో, ఏంటి సువర్ణ, నువ్వేనా ఇలా మాట్లాడుతోంది? తంత్రాల్ని నమ్మను, తాయెత్తుల్ని నమ్మను, అవన్నీ మూఢనమ్మకాలని కొట్టి పడేసాను నువ్వు. భయంతో వణికిపోతూ తాయెత్తు అడుగుతున్నావా? ఇది చాలా విచిత్రంగా ఉందత్తయ్యా. ఆ కాంచనులకు చంద్రముఖిలకు కూడా భయపడని ప్రాణం ఒక్కసారిగా ఇలా వణికిపోతుంటే ఆ చిత్ర విచిత్రంగా ఉందత్తయ్యా. మీ డిస్కషన్స్ ఆపి ముందు ముందు తాయెత్తు కట్టమ్మా కట్టమ్మా.
ఆడెప్పుడొచ్చి కొడతాడో తెలియట్లేదు కట్టమ్మా. అయ్యో నువ్వు వద్దన్నావని అప్పుడే వెనక్కి పంపించేశాను సువర్ణ. మ్మ్. పంపించేసావా? అవును. మరి ఇప్పుడు నన్ను కాపాడేది ఎవరు? అవును, మమ్మల్ని ఎవరు కాపాడుతారు? అది సరే సువర్ణ, ముందు నాకు ఈ విషయం చెప్పు. నానాజీ ఆత్మ ఇప్పుడు ప్రత్యేకంగా నీకు కనిపించడం, నువ్వు తానా అంటే తందానా అనే వీళ్ళకి కనిపించడం చాలా ఆశ్చర్యంగా ఉంది. అంటే మిమ్మల్ని మాత్రమే టార్గెట్ చేసి వచ్చాడంటే ఆ చావుతో మీకేమైనా సంబంధం ఉందా? అవ్వా! అయ్యో! అయ్యో! ఆ నానాజీ చౌతా నాకెలాంటి సంబంధం లేదు. లేదు దుర్గా, లేదు లేదు. అయ్యో దేవుడా. నక్షత్ర, రఘురాం, మీకేమైనా సంబంధం ఉందా? అమ్మా, నాకంత ధైర్యం లేదు దుర్గ గారు. ఎవరైనా చేస్తే ఆ శవాన్ని కూడా చూడడానికి భయపడి నేను అమ్మో చంపడమా? నాకంత ధైర్యం లేదు. దయచేసి నన్ను అనుమానించకండి. నక్షత్ర, నువ్వే ఉంటావు. అత్తయ్య గారు, చావు వార్తలు వింటేనే నేను పానిక్ అయిపోతాను. అలాంటిది అలాంటి వాటిల్లో నేను అసలు ఇన్వాల్వ్ అవుతానా? మీ ముగ్గురికి సంబంధం లేదు అనుకుందాం. లేదు లేదు లేదు, అస్సలు సంబంధమే లేదు. మరి రాజశేఖర్కి ఏమైనా సంబంధం ఉందా, లేదా రాజశేఖరే చంపేశాడా? రాజశేఖర్ చంపడం ఏంటి? అయినా తను ఎలాంటి వాడు నీకు తెలియదా దుర్గా? తెలుసు తెలుసు. తను చంపలేదు. అబ్బే, తను చంపలే. నానాజీకి చాలా మంది శత్రువులున్నారు. అందులో ఎవడో ఒకడు చంపేసుంటాడు. అయినా మాకు కనిపించడం ఏంటో, మమ్మల్ని కొట్టడం ఏంటో చెప్పి అవునా? అవును. ఎవరు చంపారో తెలియదా? మీకు 3వ రౌండ్ కావాల్సిందే. నక్షత్ర, సువర్ణ, రఘురాం. నక్షత్ర అంకుల్, లే సువర్ణ. నక్షత్ర అంకుల్, ఏమైంది? తాంత్రిక మాంత్రిక మల్లేశ, ఆఫ్లైన్లో యాక్షన్ అవసరమా? గెటప్పు వేసుకున్నాక, పరకాయ ప్రవేశం చేశాక డైలాగులు అలా వచ్చేస్తాయి నాయన. రంగస్థల నటుడు అనిపించుకున్నావు గానీ అదిగో అక్కడ మేడం వెయిట్ చేస్తుంటారు. పద పద పద. నమస్తే మేడం. నమస్తే. నమస్తే అమ్మా. నమస్తే. అదేంటి అప్పుడే గెటప్తో తయారై వచ్చేసావు? ఇంట్లోకి వెళ్లే ముందు పాత్రలో జీవిస్తూ ఉంటే వాళ్లకు అనుమానం రాకుండా ఉంటుందమ్మా. వాళ్ళని భయపెట్టచ్చు, ఇంకా బాగా బుద్ధి చెప్పొచ్చు. నేనింకా ఏం చెయ్యాలమ్మా? వాళ్ళకి 2 సార్లు కాదు, 10 సార్లు కాదు, 100 సార్లైనా వాళ్ళని భయపెట్టి బుద్ధి చెప్పాలి. అయినా అలా ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా వాళ్ళ బుద్ధులు మారు. ఎందుకంటే పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుడకలతోటే పోతాయన్న సామెత వాళ్ళకి కరెక్ట్గా వర్తిస్తుంది. అయినా నేను నిన్నెందుకు పిలిపించానంటే చెప్పింది చెప్పినట్టు చేశావు. ఇదిగో నీకిస్తానన్న డబ్బు కంటే ఎక్కువే ఇస్తున్నాను, తీసుకో. చాలా సంతోషమమ్మా. అవకాశం దొరికిందని, పరిహారాలకు అంతవుతుంది, ఇంత ఖర్చు అవుతుందని చెప్పలేమమ్మా.
మీ మంచితనం చూశాక నా వంతు చిన్న సహాయం చేయగలిగానన్న తృప్తి నాకు కలిగిందమ్మా. చాలా సంతోషమమ్మా. వస్తానమ్మా. మంచిది. చారి, కోర్టు విచారణ దాకా వాళ్ళు బయట ఎలాంటి ప్రయత్నాలు చేయకుండా అడ్డుకోవడానికి వాళ్ళని పరిహారాల పేరుతో ఇంట్లోంచి కదలనివ్వకుండా చేశాను. కానీ ఆ రాజశేఖర్ నొప్పులు భరించలేక హాస్పిటల్లో చేరాడు. ఈ రోజే ఇంటికి రాబోతున్నాడు. మేడం, ఆ రాజశేఖర్ గారిని, ఆయనకు వంత పాడే వాళ్ళని మీరు ఇన్నాళ్ళు భరించడం, వాళ్ళని మంచి వాళ్ళగా మార్చాలని ప్రయత్నించడం, అది మీ గొప్ప వ్యక్తిత్వం మేడం. చారి, మానవత్వంతో మనుషుల్ని ప్రేమించమని చెప్పే నేను వాళ్లలో రాక్షసత్వాన్ని మాత్రమే శిక్షిస్తాను. వాళ్ళని సరైన దారిలో పెట్టాలని చూస్తున్నాను. ద్వారక కేసుకి సంబంధించి మనం ఇంకా కొన్ని ఆధారాలు సంపాదించాలి. మన దగ్గర ఏ ఆధారాలు లేవని ఆ భ్రమలోనే రాజశేఖర్ని, సువర్ణని ఉంచాలి. కోర్టు వాయిదా ఇంకా ఎంతో దూరంలో లేదు. కోర్టులో ఈ విచారణ జరిగినప్పుడే ఆ రాజశేఖర్కి ఈ దుర్గేంటో, నా బిడ్డని కాపాడుకోవడానికి నేనేం చేశానో అర్థమవ్వాలి. తనకి తగిన శిక్ష పడాలి. అవును మేడం. అబ్బా! అమ్మా! సువర్ణ, భయంతో వణికిపోతూ రాత్రి ఎప్పుడెప్పుడు గడిచిపోతుందా అని ఎదురు చూడ్డం, పొద్దున్న కాస్తంత ఊపిరి పీల్చుకొని అమ్మయ్యా అనుకునే లోపు సాయంత్రం అవుతుంది. మళ్ళీ చీకటి పడుతుంది. చీకటి పడితే ఆ నానాజీ బడితి పూజే గుర్తుకొస్తోంది. దెయ్యాలు, ఆత్మలు అని వాటి గురించి ఎప్పుడు మాట్లాడుకుంది లేదు. జీవితంలో ఎప్పుడు చూసింది లేదు. అంతా మీ వల్లే అత్తయ్య. ఏ నేనేం చేశాను నక్షత్ర? ఆవాహ్యామి అని నేనేవైనా ఆ నానాజీ ఆత్మ కోసం ఆ భూతాల స్వామిలాగా పిలిచానా? పిలవడం కాదత్తయ్య, మా చేతుల్లోంచి తాయెత్తులు తీసి కింద పడేశారు కదా, అవే మా చేతుల్లో ఉంటే నానాజీ ఆత్మ అసలు కనిపించేదే కాదు కదా. నువ్వన్నది అక్షరాలా నిజమమ్మా. తంత్రమో మంత్రమో ఆ తాయెత్తో ఏది మనల్ని నమ్మొద్దని ఈ సువర్ణ అడ్డుపుల్లేసింది. వాడేమో ఆత్మగా వచ్చి గొడ్డును బాదినట్టు బాదాడు. ఒక జాయింట్ అయితే కన్ఫామ్ ఊడిపోయింది. వాడి ఆత్మను పగలు తలుచుకున్నా అది కాళరాత్రితో సమానమే. అంతా ఈ సువర్ణ వల్లే. రఘురాం, పార్టీ మార్చేసినట్టు ఏంటి మీ వాగుడు? తాయెత్తులకే అంత మహిమ ఉంటుందా? మరి రుజువైంది కదా సువర్ణ. మీరన్నట్టు అంతా నిజమే అని నమ్మితే దీనంతటికి మూల కారణం ఆ రాజశేఖర్. ఆ నానాజీని కస కస కత్తిపోట్లు పొడిచి చంపినవాడు శవాన్ని కూడా తగలబెట్టుండాలిగా. అంటే శవాన్ని తగలబెడితే ఆత్మ ఇలా ఏడిపించదా? ఈ శాస్త్రాలు కూడా మీకు తెలుసా? మరి ఆత్మలని ఇంత లేటుగా నమ్మారెందుకు? నక్షత్ర, ఈ ఆత్మల గోల కాసేపు పక్కన పెట్టండి. ముందు రాజశేఖర్ అయితే రానివ్వండి. రాని. అమ్మా, సార్ మెల్లిగా మెల్లిగా దిగండి సార్. నన్ను పట్టుకోండి సార్. మెల్లిగా. అమ్మా! పదండి సార్. అదే నెమ్మది. అబ్బా! నేను తీస్తాను. చిన్నగా సార్. మెల్లిగా మెల్లిగా రండి సార్. నెమ్మది. అమ్మో! అయ్యో! చిన్నగా మెల్లగా చారి. హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నా సరే ఈ నొప్పులు తగ్గట్లేదు బాబోయ్. ఓహో, ఇక నాకు ఎలా ఉంటుందో ఏంటో. అమ్మా, ఆ దుర్గ మామూలు పరిహారాలు చేయించిందా? సార్, మేడం ఇదంతా చేసింది ఎవరి కోసం సార్? మీకోసం. మిమ్మల్ని ప్రాణగండ నుంచి తప్పించడం కోసం. జైల్లో ఉన్న ద్వారక సన్ని బయటకు తీసుకురావడం కోసం. సరే సరేరా, మళ్ళీ మొదలెట్టావా? అది కాదు సార్, నిజం చెప్తున్నాను. ఏం నిజాలో ఏంటో. అమ్మా, మెల్లగా మెల్లిగా సార్. మెల్లగా. మెల్లిగా.
అమ్మా అంతే అంతే అమ్మా అంతే 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 అయిపోయింది అంతే అంతే అమ్మా మెల్లిగా సార్ అమ్మా అమ్మా నాయనా నాయనా వామ్మో వామ్మో రే, నొప్పి నాకురా గుంజుకుంది నాకు అంటే కంపెనీ ఇస్తున్నాను సార్ నీ అర్థం చేసుకో కాస్త కూర్చోండి సార్ ఆ, మేడం ఆ, మేడం రాజశేఖర్ గారు వచ్చారు ఆ, మేడం వస్తున్నారు ఆ, మెల్లి అమ్మా చారి రాజశేఖర్ ఆ. వచ్చావా ఆ, ఇప్పుడు నీ కొంట్లో ఎలా ఉంది ఆ, ఆ? మావయ్య ఆ. ఎలా మావయ్య నేను ఎలా ఉంటానమ్మా అడుగు వేసిన నొప్పి అడుగు తీసిన నొప్పి అంటే అడుగడుగున నొప్పి అంటున్నారా ఆహా. ఏం పర్లేదు సార్ తగ్గిపోతుంది ఆ, ఆ, అవును రాజశేఖర్ చారి అన్నట్టు ఇంకొద్ది రోజుల్లో తగ్గిపోతుంది మామూలు మనిషి అయిపోతావు నానాజీ వచ్చాడు కదా సార్ ఆ, నానాజీయా సార్, 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 మీరు కూర్చోండి సార్ మీరు కూర్చోండి సార్ కూర్చోండి సార్ అంటే అదే సార్ నానాజీ ప్రేతాత్మ వచ్చేలేదు కదా సార్ ఓ ఓ, ప్రేతాత్మ నానాజీ పేరు చెప్పగానే అలా ఉలికి పడ్డావేంటి రాజశేఖర్ నీకు హాస్పిటల్లో గానీ కనిపించాడా ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.